రైతు బాగుంటేనే మనమందరం బాగుంటామని, వారు చెమటోడ్చి పండిస్తేనే మనకు ధాన్యాలు అందుతున్నాయని మంత్రి రోజా అన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండల కేంద్రంలోని ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో సీఎం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వెంకటరమణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా రైతులకు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని అన్నారు. ఏ దేశంలో కూడా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని పథకాలు అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఏటా 13,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, నాడు నేడు, గోరుముద్ద, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు తదితర పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రోజా కొనియాడారు. అక్షయ పాత్రలాగా ఆ రోజు రూపాయలు ఉన్న శిశుకర్మకుడు ధర్మానికి ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ 100 కోట్ల రూపాయలతోనే ఇన్ని స్కీములు అంటే రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఇంతకు ముందు కూడా రైతులకు కొంతవరకు సహాయం చేస్తుందేమో, కానీ ఇది 13,500 రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువగా ఇన్ టైంలో, అది ప్రతి సంవత్సరము 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం విత్తనాలు వేసుకునేటప్పుడు, తర్వాత దాన్ని కలుపు తీసే టైంలో, తర్వాత మళ్ళీ మనకు అది మళ్ళీ ఫైనల్ గా పంట చెట్లు తీసుకునేటప్పుడు ఈ విధంగా దాన్ని ఎప్పుడు అవసరమో ఆ విధంగా గుర్తించి రైతులకు 13,500 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఒక్కసారిగా ప్రతి సంవత్సరం వెనక్కి అడుగు వేయకుండా, ఈవెన్ కరోనా టైంలో కూడా ఏ రోజు వెనక్కి పోకుండా కంటిన్యూస్ గా కూడా రైతులకు సహాయం అందించడం జరుగుతాం. మన జిల్లా వరకు చూసుకుంటే గత సంవత్సరం వరకు 927 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పుడు మనము మన జూన్లో 133 కోట్లు, సెప్టెంబర్ 1వ తేదీన 82 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 74 కోట్ల రూపాయలు ఈరోజు మనము రైతుల అకౌంట్లో సేమ్ గారికి పట్టణం వచ్చిన వెంటనే రైతుల అకౌంట్ 4 కోట్లు జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే రైతు భరోసా కింద 33,209 కోట్ల రూపాయల్ని రైతులకి ఏ విధంగా పెట్టుబడి సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అందిస్తున్నారో మీరందరూ కూడా చూశారు. ఎందుకంటే ఇప్పటికే 4 విడతలు అయిపోయింది. ఈ రోజు చివరి విడత 5వ విడత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో వివిధ పథకాల రూపంలో మీరు చూస్తే అంటే 4.5 ఇయర్లో 1,75,000 కోట్ల రూపాయలు రైతు కుటుంబాలకి వివిధ పథకాల రూపంలో ఈ ప్రభుత్వం అందించింది అని కూడా ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి కూడా అమ్మఒడి ఇస్తున్నాం, చేయూత ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా దాదాపు